ఈ 7 సంవత్సరాల కాలంలో మీరు రాజధానికి ఖర్చు పెట్టినది 8,000 కోట్లు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని పూర్తి చేయాలంటే దాదాపుగా 160 సంవత్సరాలు పడుతుంది. సో 160 సంవత్సరాలకు కూడా సాధ్యం కాని దాన్ని మీరు దోచుకోవడానికి ప్రారంభించి రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి చేయాల్సిన ఏ అభివృద్ధి కార్యక్రమం, ఏ సపోర్టు కూడా చేయకుండా నువ్వు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తున్నావు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపేసాను అని దమ్ముగా మాట్లాడుతున్నాడు. అంటే సూటిగా చంద్రబాబు నాయుడిని నేను అడుగుతున్నాను, నీకు రేవంత్ మధ్య జరిగిన ఆ చీకటి ఒప్పందం ఏంటి, ఆ చీకటి డీల్ ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఎక్కడైనా శిష్యుడు గురువు గారికి గిఫ్ట్ ఇవ్వటం చూసాం, కానీ గురువు గారే శిష్యుడికి గిఫ్ట్ ఇవ్వటం ఇక్కడే మనం చూస్తున్నాం.